ఉర్సా ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మొన్న విజయవాడ ఎంపీగా మన పార్టీ నుంచి పోటీ చేసి కేసినేని నాని గారు ఆ తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించారు. పార్టీకి రిజైన్ చేశారు. రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి ఆయన చాలా ఆవేదనతో ఒక మాట చెప్పారు. ఆయన వైజాగ్ ఫర్ సేల్ అని. మరి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా శర్మ గారు అనుకుంటారు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మీ జర్నలిస్టులు కూడా ఏంటి అన్యాయం, ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమి అప్పరంగా కట్టబెట్టేస్తారా అని చెప్పి. నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారు, మేధావులు ఘోషిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడుగుతున్నారు. ఆ ఉర్సా క్లస్టర్స్ అన్నటువంటి కంపెనీకి అప్పనంగా మీరు ఎలా భూమి కట్టబెట్టేస్తారు అంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం స్పందించాలి కదా. ఆ కన్సర్న్ మంత్రి ఇదిగో మేము చేసినటువంటి వర్క్ ఇది అని స్పందించాలి కదా. వాళ్ళు స్పందించరు. ఆ కంపెనీ వాడు స్పందించాడు. మొన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు కంపెనీ వాడు ఏమంటాడు, ఒక కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడండి. ఉర్సా పవరింగ్ ఇండియాస్ ఏఐ రివల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి, నోట్లో 2 పాయింట్లు ఉన్నాయి. మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది. ఆయన చెప్పినటువంటి మాట, ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళ ప్రపోజల్ పెట్టారట. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1,00,00,000 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసిందట. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా? ఇదేనా క్యాబినెట్ పని? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు ధర. ఇక్కడ ఇది మనందరం గమనించాలి. వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్ చేసిందట. ఎప్పుడైనా ఇది విన్నాం? ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకుంటారు, మాకు ఈ రేటుకి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటుకి మీకు ఇస్తున్నాము అని చెప్తుంది. వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు అప్రూవ్ చేశారట. ఇంకొక మాట ఇది అది కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 months Ursa underwent multiple stages of evaluation including assessments of financials, promoter strength, project feasibility before receiving final approval. అంటే గత 5 నెలలుగా ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి చాలా మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేశారట. ఇంక్లూడింగ్ దేర్ ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఇవన్నీ గత 5 నెలలుగా వీళ్ళు ఇవాల్యుయేషన్ చేశారట. కానీ కంపెనీ ఎప్పుడు పెట్టారు? 2 నెలల క్రితం పెట్టారు. చూసారు ఇక్కడ గమ్మత్తు. దిస్ ఈజ్ ది గ్లామర్. అదేదో బ్రహ్మానంద చెప్పినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలన్నమాట, అంతే. వీళ్ళు తెలియక వీళ్ళు నోటు పెట్టారు, తెలిసి నోటు పెట్టారు. 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 5 నెలలుగా ఇవాల్యుయేషన్ చేస్తున్నారట. పోనీ
ఇక్కడ 2 నెలల క్రితం పెట్టారని అనుకుందాం. అమెరికాలో ఎప్పుడు పెట్టారండి వీళ్ళ కంపెనీ? అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే ఎలాగైనా 6-7 నెలలే. అంటే మరి 6-7 నెలల్లో మీకు ఏం ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది? ఈ 6-7 నెలల్లో ఏమి ప్రమోటర్ స్ట్రెంగ్త్ మీరు డెవలప్ చేశారు? ఈ 6-7 నెలల్లో అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీకి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్యాకప్ ఏమొచ్చింది? ఆ తర్వాత మీరు వెంటనే వచ్చి ఇండియాలో, అది కూడా తెలంగాణలో 2 నెలల క్రితం మీరు కంపెనీ రిజిస్టర్ చేయటం, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చేయడం, వెంటనే మీరేమో ₹1,00,00,000కి 50 లక్షలు కానీ మీరు ప్రపోజల్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసేయడం. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే డ్రామా, ఇంతకంటే బంధుప్రీతి, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీకి ఏమో 5 నెలల నుంచి ఇవాల్యుయేషనా? ఏంటి తమాషా మాట? ఎవడాడు? పోనీ మీరు అమెరికాలో ఏమన్నా పెద్ద పుడిగిలా? ఓ 2 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మీరు పనిచేసిన కంపెనీ ఇది. అమెరికాలో కూడా 2024 సెప్టెంబర్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. అమ్మిపడతాపడి నాకు అర్థం కాదు. వైజాగ్ నమ్మేయండి, స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. ఏమి రాష్ట్రం, ఏం పరిపాలన అండి ఇది చంద్రబాబు నాయుడు గారు? స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ అడగండో అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకున్నారు, ఇవ్వండి. మరి ఈరోజు మీరు అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, పార్ట్నర్గా ఉన్నారు కదా, స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని అడగరు. ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటారంటే వాళ్ళు క్యాపిటల్ మైన్స్ కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు. అంటే మరి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ని, వైజాగ్ని అమ్మేస్తున్నట్ట కాదా? ఇది జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ కావాలని అడగరా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఏమో క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని మీరు లెటర్ పెడతారా? ఎటు వెళ్ళిపోతున్నామండి మనం? ఎటు వెళ్ళిపోతున్నాము? ఏం పరిపాలన? ఏం పరిపాలన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇది దోపిడీ పరిపాలన. నమస్కారం, ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఆలోచన చేయడం వాస్తవం. ఆలోచన చేసినారు. ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు నేవీ వాళ్ళది కాబట్టి మేము తరిమేస్తాం, మీరు ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంటే దీని గవర్నమెంట్ ఇంకో దగ్గర మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని ఆలోచన చేశారు.